హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయల పచ్చడి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. కాకపోతే నేను వంకాయ వేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూసేద్దాం. ఫస్ట్ పల్లీలు తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మనకి ఎంత మంట తింటామో అన్ని వేసుకోవచ్చు. టమాటాలు 2 కానీ 3 కానీ వంకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అయితే ఉల్లిగడ్డ అంటారండి. చింతపండు ముందే నానబెట్టేశాను. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకున్నానండి. పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేగంత వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నీళ్ళలో వేస్తున్నానండి. శుభ్రంగా కడగాలి. అందులో టమాటాలు కూడా మొత్తం కలిసి కడుగుతున్నాను. మార్నింగ్ పల్లీలు వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు ఉన్నట్టున్నాయి. ఇట్లా ఉన్న మిరపకాయలలో ఏం మంట ఉండదు. ఏంది ఆయిల్ వేయకుండా ఒట్టిగా వేయించుకుంది అనుకుంటున్నారేమో. ఇప్పుడు వేస్తున్నాను. బజ్జీ మిరపకాయలు ఉన్నట్లు ఉన్నాయండి ఇవి అయితేను. మంట తక్కువగానే ఉన్నాయి. నేను ఒక మిరపకాయ కూడా కొరికి చూశాను. నేనైతే మిరపకాయలు చెక్ చేస్తాను మంట ఉన్నాయా లేదా అని. మీరు ఎలా చేస్తారో కానీ. పచ్చిమిరపకాయలు ఏగిపోకొచ్చినాయి. మనం ముందు చూపించిన వంకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసుకుందాం. ఇవేంది కొత్త రకం వంటలు తీసుకొచ్చింది, తినొచ్చా తినకూడదని అనుకుంటారేమో. నేను చేసే వంటేనండి. మనం చెడిపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళని జడగొట్టకూడదు. ఎందుకంటే అందులో తెలిసిన వాళ్ళు ఉంటే ఏమీ వినరు. అనుభవం తెలిసిన వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే ఏదైనా కానీ అదే మంచే కదని అనుకుంటారు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. చెట్టుకి కాసిన ఈ వంకాయలు 2 తెచ్చిన, అదొక టేస్ట్ అనమాట. చూడండి, మొత్తం వేగిపోయినాయి. వంకాయ కూడా బాగా వేగిపోయింది. ఇది తీసేసుకుందాం. బాండీలో టమాటాలు కూడా వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసి మూత పెట్టేద్దాం, బాగా వేగిపోతాయి. ఈలోపు మనం పల్లీలు దంచుకుందాం. రోలు శుభ్రం చేసుకొని రోట్లో పల్లీలు వేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకొని దంచుకోవాలి, లేదంటే ఎగిరి పడతాయి. ఇది చిన్న రోల్ అండి. ఎందుకంటే పెద్ద రోలు బయట ఉంది. నేను తెలంగాణలో ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ రోలు. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న రోళ్ళు చాలా బాగా చేస్తారు. అక్కడి నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చిన ఈ రోల్ని ఇంట్లోనే కూర్చొని దంచుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ రోల్ మీకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తెలంగాణ సైడ్ రోళ్ళు అంటే మాత్రం ఫేమస్. నాకు బాగా నచ్చుతాయి. ఏ సైజుకి ఆ సైజు. ఎల్లిపాయ దంచుకునే రోలు, ఒక్కలు దంచుకునే రోలు, చిన్న చిన్న ఆకు ఒక్క తినేవాళ్ళు ఇవన్నీ చూశాను. నేనైతే అక్కడి నుంచి పట్టుకొచ్చుకున్నా దీన్ని. పల్లీలు మెత్తగా మెరిసిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముందుగా మనం వేయించి పెట్టుకున్నవి వంకాయ ముక్కలు వేసుకుందాం.
పచ్చిమిరపకాయలు కూడా మెదిగిపోయినాయి కదా, ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకున్నాం. చింతపండు కడిగి నానబెట్టానండి, ఎందుకంటే చింతపండులో కూడా పురుగులు ఉంటాయంట. ఏంది పురుగులు ఉంటాయి, చూసినా నేను కూడా. నానబెట్టుకొని వేసుకోవాలి. విత్తనాలు నలిగిపోయాయి కానీ పచ్చడి చేదు వస్తుంది. తెల్లగడ్డ వేస్తున్నాను. తెలంగాణలో వెల్లిపాయ అంటారు, నాకు ఒక్కొక్కసారి వెల్లిపాయ అని వస్తుంది, ఉల్లిపాయ అని వస్తుంది, తెల్లగడ్డ అని వస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు దాకున్నాను అక్కడ నేను. ఇవి పచ్చడిలో మాత్రం కంపల్సరీ తెల్లగడ్డ మాత్రం ఉండాలి, లేకపోతే పచ్చడి మాత్రం ఏ కూర టేస్ట్ రాదు. దంచుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఎర్రగడ్డ కూడా వేసి దంచుకోవాలి. ముక్కలుగా దంచుకోవాలి, మెత్తగా ఏం మెలగాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉంటే మనకి ఎర్రగడ్డ నలుగుకున్నట్లుగా అనిపిస్తుంది అన్నంలో. పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. టమాటాలు బాగా వేగిపోయి లాస్ట్గా టమాటాలు వేసి దంచుకుందాం. కొద్దిగా ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చడి అయితే అయిపోకొచ్చింది. నంచుకోవడానికి వెండి చేపలు కూడా వేయించాలి. చేపలు వేయించుకుందాం. ఎలా ఉందో చూసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కానీ, కొత్త వాళ్ళు కానీ, ఎవరైనా కానీ పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఓకేనా? చూడండి పచ్చడి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా రకాల పచ్చళ్ళు కూడా తెలుసు. నాకు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను, ఓకేనా? నెక్స్ట్ చేపలు వేయించుకుందాం. ఇంకో బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చేపలు వేయించుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది, చేపలు వేసుకుంటున్నాను. నలుగురికి 4 చేపలు వేసి వేయించుకుందా అనుకుంటున్నారా? లేదండి, మా చిన్న పాప తిందు. ఎండు చేపలు తిండు, పచ్చి చేపలు తిండు, రొయ్యలు తిండు, చికెన్, గుడ్డు, మటన్ కూడా తిండు. చేపలు వేగిపోయినాయండి, ఇంక తీసేద్దాం. అన్నం వేసుకుంటున్నాము, ప్లేట్లో పెడుతున్నాను అన్నం. చూడండి ఎలా ఉందో. పచ్చడి కూడా వేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నానంటే మధ్యలో నెయ్యి వేస్తాను. నెయ్యి నేను తయారు చేసుకున్నానండి. రోజు పాలు తెచ్చుకుంటాను కదా, ఆ పాలు తీసి మజ్జిగ చేసేటప్పుడు కొంచెం అంతా తీసి ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అదంతా ఒకసారి కరగబెట్టి ఒక చిన్న బాక్స్లో తీసి పెట్టుకుంటాను. ఎండి చేప. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను చేసిన వంట ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.